రేపే ఇంటర్ పరీక్షలు కానీ ఇంకా హాల్ టికెట్లు రాలేదు. ఇదేంటని అడిగితే అసలు కాలేజ్ వాళ్ళు పరీక్ష ఫీజులే బోర్డుకి ఇవ్వలేదని బాంబు పేల్చారు అధికారులు. ఏడాది పాటు విద్యార్థుల్ని లక్షల్లో ఫీజులు గుంజిన కాలేజ్ యాజమాన్యం చీటింగ్, పరీక్షల ముందు బట్టబయలవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఇక్కడ ఆందోళన చేస్తున్న విద్యార్థులంతా వనస్థలిపురంలోని శ్రీ వాసవి కాలేజ్ విద్యార్థులు. ఏడాదంతా వీళ్ల నుంచి ఫీజులు వసూలు చేసింది కాలేజ్ యాజమాన్యం. పరీక్ష ఫీజులు కూడా వసూలు చేసింది. కానీ పరీక్ష డేట్ దగ్గరకొచ్చినా హాల్ టికెట్లు మాత్రం ఇవ్వలేదు. ఇదేంటని కాలేజీలో ప్రిన్సిపాల్ను నిలదీస్తే ఇంటర్ బోర్డు తప్పిదమని తప్పించుకున్నాడు. ఇంటర్ బోర్డు దగ్గరకు వచ్చి ఆందోళనకు దిగిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అక్కడి అధికారులను నిలదీస్తే ప్రిన్సిపాల్ చేసిన నిర్వాకం బయటపడింది. వాసవి కాలేజ్ నిర్వాకంతో 300 మంది విద్యార్థుల భవిష్యత్ నాశనమైంది. వేలకు వేలు ఫీజులు చెల్లించి ఏడాది పాటు కాలేజీలో చదువుకున్న విద్యార్థులు ఎగ్జామ్ రాసే అవకాశం లేకపోవడంతో ఈ సంవత్సరం వారికి వృధా అయిపోయింది. ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో విద్యార్థులు బోరున విలపిస్తున్నారు. వనస్థలిపురంలోని కాలేజ్ ఎదుట విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తెలంగాణ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి కాలేజ్ దగ్గరకు వెళ్లడంతో ఆయన్ని కూడా అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వేలకు వేలు ఫీజులు చెల్లించి చదువుకుంటే ఇప్పుడు తమ భవిష్యత్ ఏంటని ప్రశ్నిస్తున్నారు విద్యార్థులు. తాము కట్టిన పరీక్ష ఫీజులు ఇంటర్ బోర్డుకి చెల్లించకుండా వాసవి కాలేజ్ యాజమాన్యం తమ జీవితాలతో ఆడుకుందంటున్నారు. రేపే పరీక్ష కావడంతో విద్యార్థుల భవిష్యత్ ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మళ్ళీ ట్యూస్డే రమ్మన్నారు. ట్యూస్డే రోజు 11కి రమ్మంటే 11కి వచ్చాము, అయినా కానీ ఇవ్వలేదు. మళ్ళీ ఏమో 12కి రమ్మన్నారు, 12కి వచ్చినా ఇవ్వలేదు. మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి పేరెంట్స్తో కాల్ చేపిస్తానేమో 1కి రమ్మన్నారు. 1కి రమ్మంటే ఇప్పుడు మేము 1కి వచ్చి ఇక్కడే కూర్చున్నాం. పొద్దున్న నుంచి అసలు మేము ఏమీ తినలేదు. ప్లీజ్ మీరు మాకు హెల్ప్ చేయండి. ఇప్పుడు 1 ఇయర్ వేస్ట్ అవుతుంది మాకు హాల్ టికెట్స్ రాకపోతే. హాల్ టికెట్స్ ఇవ్వట్లేదు. ఇంతవరకు మాకు హాల్ టికెట్స్ వేరే కాలేజ్లో 15 డేస్ ముందే ఇచ్చారంట. ఈ కాలేజ్ నిన్న రమ్మన్నారు, ఇవాళ రమ్మన్నారు. హాల్ టికెట్స్ లేవు. 1 ఇయర్ వేస్ట్ అవుతుంది. మీరు పాస్ చేయిస్తారా మమ్మల్ని? ఫీజు అయితే కంపల్సరీ కట్టమంటారు, కానీ ఇప్పుడు మాకు హాల్ టికెట్స్ లేకపోతే 1 ఇయర్ వేస్ట్ అవుతుంది. మీరే న్యాయం చేయాలి మాకు.